ఫస్ట్ వీక్ సోనియా నేనమ్మా ఏం కంటెస్టెంట్ రా అన్నట్టు అనిపించింది. రెండో వీక్ నుంచి ఎందుకు అలా బిగ్ బాస్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? నేను రెండో వీక్ కూడా అట్లే ఉన్నా. మీకు ఫస్ట్ వీక్ ఏ విషయంలో సూపర్ అని అనిపించింది? పాయింట్ మాట్లాడేటప్పుడు గానీ మీ వాయిస్ రేజ్ చేసేది కానీ ఎక్కడికైనా ఇచ్చి పడేశారు. ఆడపులి అన్నందుకు ఆడపులిలాగే ఆడారు. బట్ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి కొంచెం మధ్య నామినేషన్స్ అయిన తర్వాత డల్ అయ్యారు. అప్పటికి పృథ్వీ, నిఖిల్ మీకు ఫ్రెండ్షిప్ బాండింగ్ సెకండ్ వీక్ లోనే బాండింగ్ ఏర్పడింది. వాళ్ళ వల్ల డల్ అయ్యారా లేకపోతే ఆబ్వియస్లీ కలిపి ఆడదామని అనుకున్నారా? నో, సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసరికి కూడా నేను ఎప్పుడు కూడా నా నామినేషన్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. మీకు నచ్చింది అదే నాకు తెలిసి. అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ మీకు బాగా నచ్చింది, నాకు అర్థమైంది ఏంటంటే నేను ఏ విషయమైనా స్టాండ్ తీసుకుని దాన్ని కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అని మాట్లాడతా. అది ఎవరు ఒకవేళ తప్పుగా అనుకున్నా లేకపోతే వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారా, ఇట్లా మాట్లాడితే నా మీద అగేన్స్ట్ అవుతారా అని నేను ఎప్పుడు భయపడా. ఉన్నట్టు నేను రేజ్ చేస్తా, తీసుకుంటా. సో అది ఎప్పుడు 4 weeks కంటిన్యూ అయింది. ఇప్పుడు దోష విషయం, విష్ణు అండ్ ప్రేరణ దోష విషయం అయినప్పుడు కూడా అది ఆరవాల్సిన అవసరం లేదు. ఆడ సెన్సిటివ్ థింగ్, అది జరిగిందా జరగలేదా మనకు తెలియదు. ప్రేరణ నువ్వు వెళ్ళి సారీ చెప్పి దోశ తినిపో అని నేనే సాల్వ్ చేసిన అక్కడ కూడా. సో ఎవ్రీవేర్ నేను ఎక్కడైతే నేను తీసుకోవాలి, ఎక్కడ అరవాలి, ఎక్కడ ఆర్గ్యుమెంట్ అని అన్ని నేను ఉన్న దగ్గర చేసిన. నేను సెకండ్ వీక్ వచ్చేసరికి గేమ్ పరంగా నేను క్లాన్లో కూడా ప్రాపర్ గానే ఉన్నా. నేను థర్డ్ వీక్ ఐ థింక్ నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిన థర్డ్ వీక్ లా. సో థర్డ్ వీక్ వచ్చేసరికి సెకండ్ వీక్ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా సెకండ్ థర్డ్ వీక్ లో ఏంటంటే మొత్తం హౌస్ అంతా నన్ను ఐసోలేట్ చేసేసినారు. సో దట్స్ వేర్ ఐ థాట్ లైక్ ఎట్లా ఉన్నా సరే వీళ్ళు ఎంతసేపు నిఖిల్ పృథ్వీ అటెన్షన్ కోసమే చూస్తారు కానీ నేను ఎంత మంచిగా నేను ఆపోజిట్ క్లాన్ ఉన్నా సరే, నేను ఎంత ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా, ఎంత మంచిగా గేమ్ లో టాస్క్ లో ఆడుతున్నా, సంచాలకున్నప్పుడు నా ఫ్రెండ్స్ నేను తిడుతున్నా, అభయ్ని కూడా తిట్టి కూడా నేను గేమ్ ఆడుతున్నా, అయినా సరే వీళ్ళు అసలు నా మీద ఇంప్రెషన్ చేంజ్ చేసుకుంటలేరు అని అనిపించింది. సో దట్స్ అండ్ ఆల్సో క్లాన్ లో ఉన్నప్పుడు దే బిహేవ్ లైక్ డిఫరెంట్లీ, కొంచెం ఐసోలేట్ చేసి మనం ఉన్న దగ్గర వాళ్ళు మాట్లాడరు, మనం బోంగానే సైలెంట్ అయిపోతారు. ఇట్లాంటివన్నీ కొన్ని జరిగినాయి ఎంతసేపు నేను టైం తీసుకున్నా. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే కొంచెం టైం తీసుకుందామని కొంచెం సైలెంట్ అయినా. ఐ వాజ్ లైక్ ఐసోలేట్ చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తామో అర్థం కాలేదు. అండ్ కామున్నా, జస్ట్ టాస్క్ ఆడినా కామున్నా ఆ వీక్ మాత్రం. దాని తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉన్నా నేను ఇంకా.